హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రాత్రిపూట నిద్రలో వీర్యం స్ఖలనం అయిపోతుంది అని, దీనిని మనము స్వప్న స్ఖలనం అని కూడా అంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ సమస్య వచ్చేసి అధికంగా అశ్వప్రయోగం చేసి ఆపివేయడం వల్ల కానీ, అధికంగా కోరికలు కలిగి ఎక్కువగా ఊహించుకుంటూ కలలలో రతి చేసినట్లుగా డ్రీమ్స్లో రావడం, ఎక్కువగా ఊహించుకుంటూ పడుకోవడం వల్ల, లేదంటే నేను చెప్పినట్టుగా నిద్రలో ఎవరితో ఆయన రద్దు చేస్తున్నట్టుగా కలలు రావడం వల్ల ఈ వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. దీనిని మనము స్వప్న స్ఖలనం, నైట్ ఫాల్ అని పిలుస్తూ ఉంటాం. దీనివల్ల తెల్లవారు లేవగానే ప్యాంట్ ఉతుక్కోవడము, అండర్ వేర్స్ ఉతుక్కోవడము, అదేవిధంగా చాలా బలహీనంగా నీరసంగా కూడా ఉండడం జరుగుతుంది. ఇది చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి నరాల బలహీనతల కింద కౌంట్ చేసుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం అధికంగా అస్త్రప్రయోగం చేసి ఒకేసారి ఆపివేయడం వల్ల కానివ్వండి, లేదా రతి పట్ల అధికంగా కోరికలు కలిగి ఉండి ఎక్కువగా ఒత్తిడిలకు గురి అవ్వడం వల్ల కానివ్వండి, ఇలాంటి సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ సమస్య, ముఖ్యంగా ఈ సమస్య బ్యాచిలర్స్ కి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఈ సమస్యలు ఇప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను క్రమం తప్పకుండా కనుక 3 నెలల పాటు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా ఈ స్వప్న స్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీనికి కావాల్సిందల్లా ఒకే ఒక ఐటమ్ అంది, దాల్చిన చెక్క. అంతే, ఇంకా వేరే అసలు ఇవైతే అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ తెలిసింది, అందరికీ ఉపయోగకరమైనది. మనం చేయవలసిన ఏంటంటే ఈ దాల్చిన చెక్కను మెత్తగా దంచి చూర్ణం చేసుకుని రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో 1 పావు చెంచాడు ఈ దాల్చిన చెక్క చూర్ణాన్ని వేసి 1 చెంచాడు కండ చక్కెర వేసి బాగా కలుపుకొని తాగివేయాలి. అంటే ముందుగా అయితే 1 పావు చెంచా నుంచి స్టార్ట్ చేసుకుని తర్వాత 1/2 చెంచా వరకు వెళ్ళొచ్చు. అంతకన్నా ఎక్కువ వెళ్ళగానే వేడి కలిగిస్తుంది కాబట్టి ఓన్లీ పావు చెంచా నుంచే స్టార్ట్ చేసుకోండి. ఇలా ప్రతిరోజు రాత్రిపూట అన్నం తిని పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలలో ఈ మిశ్రమాన్ని కలుపుకొని తాగడం వల్ల ఇది నరాల బలహీనతల్ని తగ్గిస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాకుండా చూస్తుంది, వీర్య నష్టాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా అది నేను చెప్పినట్టుగా ఈ నైట్ ఫాల్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. కానీ మీరు కూడా అధిక అస్త్రప్రయోగం చేసి ఒకేసారి ఆపివేయడం కానివ్వండి, లేదా ఎక్కువగా డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్లు, ఎక్కువగా కోరికలు కలిగి ఎక్కువగా ఊహించుకుంటూ పడుకోవడం లాంటి కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. దీనివల్ల ఈ ఇబ్బందులు అనేది కలుగుతుంది. హస్తప్రయోగం చేయడం తప్పు అని నేను ఏనాడు చెప్పలేదండి, ఏ వీడియోలో కూడా చెప్పలేదు. కానీ దాన్ని లిమిట్లో చేసుకోండి, తక్కువలో చేసుకోండి, కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో చేసుకోండి. కానీ దానికి వ్యసనం అయిపోయి, దానికి అలవాటు పడిపోయి రోజు చేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి తప్పకుండా. ఓకేనా? సో ఇది వీడియో అండి. స్వప్న స్ఖలనం సమస్య అనేది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గానే క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య చాలా నుంచి ఇబ్బంది పెడుతున్నా, ఇంకా ఏదైనా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము. ఒకవేళ మీరు రాలే పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య తెలియజేసి కూడా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం బోధన నుండి కూడా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.